విపరీతమైన జుట్టు ఊడిపోతూ తలస్నానం చేస్తున్నప్పుడు ఊడిపోతూ అలా బాగా కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందా? జడ పల్చగా అవ్వటం, అలానే విపరీతంగా మాడు కనిపించటం, సైడ్లో ఉన్న మాడు ఎక్కువ కనిపించటం, జుట్టు ఇక్కడ పల్చగా అయిపోవటం, హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళటం, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? అసలు ఎందుకు వస్తుంది? ఇది బట్టతలకి సంకేతమా, లేకపోతే టీలోజన్ ఎఫ్లూవియంకి సంకేతమా? అసలు ఈ రెండిటికి ఎలా డిఫరెన్షియేట్ చేద్దాము అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ట్రీట్మెంట్స్ ఎప్పటికీ తీసుకోవాలా, లేకపోతే కొద్దిగానే తీసుకోవాలా, ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా సేఫ్ ఉంటాయి, ఈ టాబ్లెట్స్ వాడొచ్చా, బయోటిన్ గమ్మీస్ వాడొచ్చా, ఇలాంటి అనేక రకమైన ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయండి మన మనసులో. ఈ అన్ని ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి మీకు జవాబుగా నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. విపరీతంగా జుట్టు ఊడటం అనేది జూన్ జూలై మాసంలో, అలానే డిసెంబర్ జనవరి మాసంలో ఉంటుందండి. అలానే కాకుండా తలస్నానం చేస్తున్నప్పుడు కూడా వెంట్రుకలు విపరీతంగా ఊడిపోవటం, మాడ నుంచి బాగా ఎప్పుడు దువ్వుతున్నా కానీ వెంట్రుకలు విపరీతంగా ఊడిపోవటం, పిల్లో పైన జుట్టు ఉండటం, అలానే మీరు ఎక్కడ నడుస్తున్నా కానీ వెంట్రుకలు అక్కడ ఉండటం, వాటితోటి మీకు విపరీతమైన హెయిర్ లాస్ అవుతుంది అని అంటే అసలుకి మనకి టీలోజన్ ఎఫ్లూవియం ఉన్నది అని మనం తెలుసుకోవాలండి. అంటే దీన్ని మనం డిఫ్యూజ్ టీలోజన్ హెయిర్ లాస్ కానీ, అక్యూట్ టీలోజన్ హెయిర్ లాస్ కానీ, లేక క్రానిక్ టీలోజన్ హెయిర్ లాస్ అని అంటాం అనమాట. అక్యూట్ టీలోజన్ హెయిర్ లాస్ అని అంటే సడన్ ఆన్సెట్ అండి. అంటే ఒకానొక రోజు సడన్గా ఊడిపోవటం అనేది మొదలు పెడుతూ ఉంటుంది అనమాట. ఆ మొదలైపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది. జుట్టు దువ్వినా ఊడిపోతూ ఉంటుంది, పొద్దున దువ్వినా ఊడిపోతుంది, సాయంత్రం దువ్వినా ఊడిపోతుంది, పిల్లో మీద మీకు విపరీతంగా జుట్టు వస్తూ ఉంటుంది, అలానే మీరు నడుస్తున్న దగ్గర అలానే ఉంటుంది, అలానే మీరు కిచెన్లో వంట చేస్తున్నా కానీ అన్నంలో అలా వస్తూ ఉంటుంది, లేకపోతే కూరల్లో వస్తుంటుంది, లేకపోతే సాంబార్లో వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఎప్పుడైనా కానీ మనకి ఇది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు ఇంట్లో చెప్తూ ఉంటారు, నీ వెంట్రుకలు ఎక్కడున్నా కానీ అక్కడ ఉంటుంది అని చెప్పి. డిఫ్యూజ్ టీలోజన్ హెయిర్ లాస్ కి కారణాలు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు డిఫ్యూజ్ టీలోజన్ హెయిర్ లాస్ కి మెయిన్ కారణం వచ్చేసి మీకు ఎటువంటివైనా జ్వరాలు రావటం, ఈ మధ్య కాలంలో జ్వరాలు రావటం, అంటే ఒక 3-4 నెలల మధ్యలో మీకు ఎప్పుడైనా జ్వరాలు రావటంతో అప్పుడు మీకు హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. స్టార్వేషన్ డైట్స్ అంటే ఈ మధ్యకాలంలో ఒకటి డైట్ ట్రెండ్ అనేది ఉందండి. డైట్ చేసి మనకి ఖచ్చితంగా వెయిట్ లాస్ కావాలనే ఉద్దేశంలో చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. డైట్ చేయటం తోటి స్టార్వేషన్ డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తూ ఉంటారు, అలానే కాదర్వల్లి డైట్, అలానే విఆర్కే డైట్, అనేక రకమైన డైట్స్ ఆప్షన్స్ వచ్చాయండి. ఒక్కొక్కరు పేర్లు పెట్టుకొని డైటింగ్ మెకానిజం చెప్తున్నారు. ఈ డైటింగ్లు చేయటం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న ప్రోటీన్స్ అనేటివి డెఫిషియన్సీ అయిపోతూ ఉంటాయండి. ప్రోటీన్స్ కానీ, ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ కానీ బాగా డెఫిషియన్సీ అయిపోతూ ఉంటాయి. అలా అయిపోయినప్పుడు ఏమవుతాయనంటే వెంట్రుకలకి న్యూట్రిషన్ సప్లై అనేది జరగకుండా ఉంటుంది. అలా న్యూట్రిషనల్ సప్లై జరగకుండా ఉన్నప్పుడు ఆ హెయిర్ అనేది మనకి రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బాడీ చెప్తుంది అనమాట, నువ్వు ఇప్పుడు అనవసరంగా నువ్వేమి ఎక్కువ రెప్లికేట్ కాకు, నువ్వు ఎక్కువ జుట్టు పెంచాల్సిన అవసరం లేదు. నేను ఎందుకనంటే నేను న్యూట్రియంట్స్ బ్రెయిన్కి సప్లై చేయాలి, లంగ్కి సప్లై చేయాలి, లివర్కి సప్లై చేయాలి, స్ప్లీన్కి సప్లై చేయాలి, ఇన్ని అనేక రకమైన వైటల్ ఆర్గన్స్కి నేను సప్లై చేయాలి. హెయిర్ గ్రోత్ అనేది నాకు ఇంపార్టెంట్ కాదని బాడీ చెప్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, వెంట్రుకలు అనేది గ్రోత్ రేట్ అనేది బాగా తగ్గించేసుకుంటుంది. ఎలా తగ్గించేసుకుంటుంది అని అంటే అది టీలోజన్ ఫేజ్లోకి వెళ్తుంది. టీలోజన్ ఫేజ్ అంటే ఏంటి? అనెజన్ ఫేజ్ అనేది గ్రోత్ ఫేజ్ అండి. అంటే వెంట్రుకలు అనేటివి లావుగా అవ్వటం, పొడుగ్గా పెరగటం అనేదాన్ని అనెజన్ ఫేజ్ అని అంటాం. క్యాటజన్ ఫేజ్ అని అంటే టీలోజన్ నుంచి క్యాటజన్ ఫేజ్లోకి వచ్చే ఇంటర్మీడియట్ ఫేజ్ని మనం క్యాటజన్ అని అంటాం. టీలోజన్ ఫేజ్ ఏంటంటే రెస్టింగ్. ఏ బాడీలో సెల్ అయినా కానీ మనకి కొద్దిగా యాక్టివ్ పీరియడ్ ఉండి తర్వాత రెస్టింగ్ అయినా ఉంటుందండి, లేకపోతే కొత్తగా రిప్రొడక్షన్ అయినా అవుతుందన్నమాట. వెంట్రుకల్లో ఏంటంటే టీలోజన్, క్యాటజన్, అనెజన్ అనే గ్రోత్ ఫేజ్లో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ టీలోజన్ ఫేజ్ అనేది ఏమవుతుందనంటే వెంట్రుకలు కణాలు, మూల కణాలు ఏవైతే ఉంటాయో అవి రెస్టింగ్లోకి వెళ్ళిపోతాయి. ఒక 2-3 నెలలు లేకపోతే 6 నెలలు అలా రెస్టింగ్లో ఉండిపోయి ఆ తర్వాత మళ్ళీ యాక్టివేట్ అవుతాయి అనమాట. ఆ యాక్టివేట్ అయ్యే దాంట్లో క్యాటజన్ ఫేజ్లోంచి అనెజన్ ఫేజ్లోకి వస్తుంది. వెంట్రుకల గ్రోత్ అనేది రావటానికి కానీ మనకి మంచిగా టైం తీసుకున్నాక 6 నెలల నుంచి 6 సంవత్సరాల దాకా మనకి వెంట్రుకలు అనేటివి గ్రోత్ ఉంటాయండి. సో ఆ అనెజన్ ఫేజ్ గ్రోత్ అంతా అన్నమాట. టీలోజన్ ఫేజ్ గ్రోత్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ దాకా ఉంటుందన్నమాట. సో ఈ టీలోజన్ ఫేజ్ ఏదైతే గ్రోత్ ఉంటుందో ఆ టీలోజన్ ఫేజ్లోకి అన్ని వెంట్రుకలు పోవటంతో మీకు టీలోజన్ ఫేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం,
డిఫ్యూజ్ హెయిర్ లాస్ అని అంటాం అనమాట. ఇవి ఎప్పుడెప్పుడు వస్తాయి అని అంటే ప్రోటీన్ తోటి మనకి డైటరీ డెఫిషియన్సీస్ కానీ, ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానీ, విపరీతమైన జ్వరాలు రావటం కానీ, లేక ఇతరత్ర ప్రాబ్లమ్స్, ఎక్కువ ఎమోషనల్ స్ట్రెస్ ఉండటం, ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఉండటం, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అంటే ఇంట్లో గొడవలు పడటం, లేకపోతే ఎవరిదైనా ఫ్యామిలీ లాస్ కావటం, ఇంట్లో ఎవరిదైనా తనకి క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా లాస్ అవ్వటం, లేక వెయిట్ లాస్ కావటం, లేక వాటర్ చేంజ్ కావటం అంటే తలస్నానానికి యూస్ చేసే వాటర్ చేంజ్ కావటం, హెయిర్ స్ట్రైటనర్స్ యూస్ చేయటం, హెయిర్ బ్లో డ్రై చేయటం, అలానే మీకు విపరీతంగా ఇలా జడని ఇలా స్ట్రైట్ చేయడానికి పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయటం, హెయిర్ బొటాక్స్ చేయటం, హెయిర్ స్మూతనింగ్ చేయటం, హెయిర్ స్పా చేయటం, ఇలాంటివి అనేక రకమైన కారణాలతోటి కూడా అవుతూ ఉంటుంది. ఆడవాళ్ళలో వేరే విధమైన ప్రాబ్లం కూడా ఉంటుందండి. అది సీజనల్ షెడ్డింగ్ అని అంటాం అనమాట. సీజనల్ షెడ్డింగ్ అని అంటే మనకి జూన్ జూలై ప్రాంతంలో సీజనల్ షెడ్డింగ్ అనేది అవుతుంది. అలానే డిసెంబర్ జనవరిలో కూడా మనకి సీజనల్ షెడ్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జూన్ జూలైలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనే దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటుందండి. మనకి జూన్ జూలైలో మనకి ఎప్పుడైతే వానలు పడతాయో ఆ సమయంలో ఏమవుతుందనంటే సూర్యోదయం సూర్యాస్తమయం టైం అనేది మార్పు అవుతూ ఉంటుంది. ఎండాకాలంలో సూర్యోదయం అనేది 5:30 6 అయిపోతూ ఉంటుంది. సూర్యాస్తమయం 7 7:30 దాకా కూడా అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా సూర్యోదయం సూర్యాస్తమయం తోటి మన బాడీ లింక్ అయి ఉంటుంది అనమాట. ఎందుకు లింక్ అయి ఉంటుంది అని అంటే హైపోథాలమస్ అనేది డయూరినల్ దాన్ని రిథమ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అంటే ఇప్పుడు మీరు గమనించారో లేదో, మీకు ఉదయం 8 గంటలకి మీరు లేస్తున్నారని అంటే ఆ టైంకే మీకు లేస్తూ ఉంటారు. ప్రతిసారి అలారం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఆ టైంకి నిద్ర మేలుకు వచ్చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా 9 గంటలకు పడుకునే వాళ్ళు ఖచ్చితంగా 9 గంటలకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. 11 గంటలకి నిద్రపోయే వాళ్ళందరూ ఖచ్చితంగా 11 గంటలకి నిద్రపోతూ ఉంటారు. 1 గంటకు నిద్రపోయి వచ్చే వాళ్ళకి 1 గంటకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి గడియారం చూసి నిద్ర రాదు, అలానే గడియారం చూసి ఆకలేయదు. ఎందుకనంటే హైపోథాలమస్ సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని లెక్కేసుకొని దాని ప్రకారంగా ఆ విధంగా గంటల తరబడి దానిది వెళ్తూ ఉంటుంది. దాన్ని బయోలాజికల్ క్లాక్ అని అంటారు. సో ఈ బయోలాజికల్ క్లాక్ అనేది ఆ టైంలో సూర్యోదయం సూర్యాస్తమయం అనేది ఎండాకాలానికి సంబంధించి ఆ విధంగా ఉంటుంది. వానాకాలం రాగానే ఈ సూర్యోదయం సూర్యాస్తమయం టైం అనేది మారిపోగానే అది సెట్ చేసుకోవటానికని ఒక విధంగా మారుతూ ఉంటుంది. ఆ టైంలో హార్మోన్స్ కొద్దిగా చేంజెస్ వచ్చి సీజనల్ షెడ్డింగ్గా మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ సీజనల్ షెడ్డింగ్ అనేది మారిపోయినప్పుడు మనకి విపరీతంగా హెయిర్ లాస్ అవుతాయి. కానీ ఇవన్నీ పెరుగుదలకి ఛాన్సెస్ ఉంటాయండి. ఏవైతే సీజనల్ షెడ్డింగ్లో అయిపోతూ ఉంటాయి పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ సీజనల్ షెడ్డింగ్ అవుతున్నప్పుడు మీకు బట్టతల్లా ఉంటే గనక, మాడు పల్చగా అయిపోయి మీకు బాగా కనిపిస్తుంది అని అంటే గనక ఇవి పెరుగుదలకి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఎలా అయితే 1% కొల్లాజన్ ఎలా అయితే మన చర్మంలో ప్రతి సంవత్సరం తక్కువ అయిపోతూ ఉంటుందో వెంట్రుకల గ్రోత్ కూడా అదే విధంగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే సీజనల్ షెడ్డింగ్ అవుతుందో దానికి కరెక్షన్ అనేది మనం ఇమీడియట్గా చేసుకోవాలి. చేసుకుంటే మనకి మంచిగానే సెట్ అయిపోయి మనకి వెంట్రుకలు అనేవి మంచిగా పెరగడానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కారణాలన్నీ తెలుసుకున్నాం కదండి హెయిర్ లాస్కి. ఇలాంటప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే లైఫ్ స్టైల్ గురించి అని నేను చెప్తానండి. అలానే ఇతరితరమైన ఫీవర్స్ అలాంటివి వచ్చాయి అని అంటే వీక్నెస్ వచ్చిందనంటే దానికి తగ్గట్టుగా మనం న్యూట్రిషనల్ ఇంటేక్ పెంచాలండి. నేను ఎప్పుడు న్యూట్రిషనల్ ఇంటేక్ పెంచాలి అని అంటే నేను అన్నం బాగానే తింటాను సార్ అని అంటారు. అన్నం కాదండి, మీరు ప్రోటీన్ తినాలి, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి, అలానే మీకు డ్రై ఫ్రూట్స్ తినాలి, అలానే న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్స్ అనేటివి మీరు తీసుకుంటూ ఉండాలి. వెరైటీ మనకి మంచి డైట్ అనేది తీసుకుంటూ ఉంటే మనకి మంచి న్యూట్రిషన్ అనేది పెరిగి బాగా వెంట్రుకలు అనేటివి గ్రోత్ వస్తూ ఉంటాయి. డీస్ట్రెస్సింగ్ అనేది బాగా చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్తూ ఉంటాను ఎల్ఈడి అని అంటాను. ఎల్ఈడి అని అంటే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్. ఈ 3 అనేటివి మనకి మంచి సింక్రనైజేషన్లో పెట్టుకుంటే వెంట్రుకలు అనేటివి మంచిగా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో డైట్ పరంగా చెప్పానండి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా నేను మీకు వివరించాను. ట్రీట్మెంట్స్ ఏముంటాయి డాక్టర్ గారు అని అంటారు. బయోటిన్ గమ్మీస్ అని అంటారండి. దాంట్లో కార్న్ షుగర్ సిరప్స్ అనేటివి వేస్తూ ఉంటారు, ప్రిజర్వేటివ్స్ అనేటివి వేస్తూ ఉంటారు. అలానే ఇతరత్రవి కూడా అవిసాకు సోర్స్ నుంచి అవి తీసుకొని ఇస్తూ ఉంటారు. ఎక్కువగా తీసుకోకూడదండి. అవి తీసుకోవటం వల్ల కూడా కాన్స్టిపేషన్, డయేరియా ఇలాంటివి వచ్చే వాళ్ళకి కూడా చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. తెలియక తీసుకుంటూ ఉంటారు. ఒక్కసారి 2 సార్లు 1 నెల వరకు అని అంటే తీసుకోవచ్చు, కానీ అలా గమ్మీస్ అనేది విపరీతంగా తీసుకోకూడదు. ఆరోగ్యానికి మంచిది కాదు. అలానే మనకి ఇతరత్ర మెడికల్ టాబ్లెట్స్ అనేటివి బయట మీకు సప్లై చేస్తూ ఉంటారు. బయట సప్లై చేస్తున్న మెడికేషన్స్ కి డాక్టర్ దగ్గర దొరికే మెడికేషన్స్ కి డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూ అనేటివి ఉంటాయండి. ఐసోల్యూసిన్, వాలిన్, ప్రోలిన్ ఇలాంటి అమైనో యాసిడ్ ఎసెన్షియల్ కాంపోజిషన్స్ ఉన్న టాబ్లెట్స్ మేము వాడుతూ ఉంటాం. అందుకోసమే వెంట్రుకల పెరుగుదల మా దగ్గర ఎక్కువగా ఉంటుంది.
ఉంటాయి. బయట అన్ని చెప్తూ ఉంటారు, ఈ బ్రాండ్ అని చెప్తారు, ఆ బ్రాండ్ అని చెప్తారు, ఇది పనిచేయదు అది పనిచేయదు అని చెప్తారు. మీకు కావాల్సింది సైంటిఫిక్ ఎక్స్పర్ట్ తోటి మీరు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. మీరు డయాగ్నోసిస్ ఒకరితోటి ఏదన్నా మీరు ఫోన్లో టెస్ట్ చేయించేసుకొని మీరు చేసుకోగలుగుతారా? అలా కాదు కదా. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వచ్చి మా దగ్గరికి వచ్చి మీ వెంట్రుకలు ఎక్కడ ఊడుతుంది, ఏ విధంగా ఊడుతుంది, ఎలా జరుగుతుంది, అసలు మీ ప్రాబ్లం ఏంటి డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేసుకొని మనం దానితోటి ఇంప్రూవ్మెంట్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. అలానే ట్రీట్మెంట్స్ ఎలా చేస్తాము, ఏ విధంగా ఎప్పుడు చేయాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. పిఆర్పి, జిఎఫ్సి, మీసోథెరపీస్, అలానే మీసో బైకాలిటమైడ్, మీసో డిటాస్టరైడ్, QR678 ఇలాంటి అనేక రకమైన థెరపీస్, స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్, అలానే మనకి ఇంపార్టెంట్గా వచ్చేసి ఏంటంటే అండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఒక మంచి ప్రొసీజర్. చాలా మందికి ఇది చాలా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా తీసుకొస్తాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మొత్తానికి మారుస్తుంది కూడా. సో ఇదండి విషయం. జుట్టు ఊడిపోవటానికి మనకి ఏ విధమైన కారణాలు ఉంటాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని నేను మీకు పూర్తిగా వివరించాను. మీకు ఇంకేమైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా కూడా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అప్పుడు నేను నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి దయచేసి అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా సరే, మీ ఫ్రెండ్స్కైనా, క్లాస్మేట్స్కైనా, మీ పిల్లలకైనా, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలకైనా, పక్కనున్న వాళ్ళకైనా, ఎవరికైనా కానీ షేర్ చేయండి. వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ని మీరు పాస్ ఆన్ చేసి మంచి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళకి ఎన్లైటన్ చేసి మంచి జుట్టు పెరుగుదలకి మీకు మంచి ఆస్కారం ఉంటుందని ధైర్యం కూడా చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.